సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. ఈ టౌన్లో ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్లాటు 240 గజాలు నార్త్ ఫేస్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఈ ప్లాట్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నాం కదా, ఇది మహేశ్వరం నుంచి ఇక్కడ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్డు. ఈ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ 60 ఫీట్ ఉంది. ఇది ఫ్యూచర్లో 100 ఫీట్ రోడ్డు. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇదంతా కూడా 100 ఫీట్ల రోడ్. సెట్ బ్యాక్ చూడవచ్చు. మన ప్లాట్ వచ్చేసి ఇది ఆ వైట్ కనిపిస్తుంది కదా, అది ప్లాట్. ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి చాలా బిజీగా ఉంటుంది సార్. రోడ్ చూడవచ్చు, ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది. ఇది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి ఒక 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి ఒక 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్ మేజర్ సిటీ గచ్చిబౌలికి అక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు ఒక 30-35 మినిట్స్ లోపు ఇక్కడ రీచ్ అవ్వచ్చు. ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్ చూడవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్ సార్. ఇది ఈ ముఖ్యమైన రోడ్ అని ఎలా చెప్పవచ్చు అంటే, మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు నుంచి ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మహేశ్వరం వరకు 100 ఫీట్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మహేశ్వరం నుంచి ఈ రోడ్డు ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, తర్వాత 4th సిటీ అని వీటన్నిటికి కూడా ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్డు. ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. మనం ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా కూడా అక్కడ వరకు, ఈ గేట్ వరకు 100 ఫీట్ రోడ్డు. ఇదంతా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, వెల్ సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు 100 ఫీట్ రోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఈ 100 ఫీట్ల రోడ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దీని రూపురేఖలన్నీ చేంజ్ అయిపోతాయి అన్నట్టు. కాబట్టి ఇది డైరెక్ట్ ఇలా ఎంట్రన్స్ నుంచి మనం వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆ వెహికల్స్, ఆ బస్సెస్ అన్నీ వెళ్తున్నాయి కదా సార్, అదంతా కూడా 100 ఫీట్ రోడ్. అది సో బాగా బిజీగా ఉండే రోడ్డు అది. అదంతా 100 ఫీట్ రోడ్డు. ఇదంతా కమర్షియల్ బిట్ అవుతుంది. ఇక మన ఇవన్నీ 40 ఫీట్ రోడ్స్. ఇది మన ప్లాట్. ఎల్లో స్టోన్స్ వేసి, ఈ వైట్ స్టోన్స్ వేసింది కదా, ఇదంతా ప్లాట్. ఇదంతా పార్క్ ఏరియా. ఈ రోడ్స్ పక్కనే ప్లాట్. సో ప్లాట్ వచ్చేసి ఇది సార్. ఇప్పుడు ఏదైనా ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం డెవలప్మెంట్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. మనం రీసేల్ చేయాలంటే కూడా. ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్. ఇది నార్త్ సైడ్ అవుతుంది. ప్లాట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్లాటు. ఇది క్లీన్ చేసింది ప్లాటు. తర్వాత దీంట్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది చూడవచ్చు. స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి. తర్వాత మన ప్లాట్ దగ్గర ప్లాట్కి డ్రైనేజ్ కూడా ఉంటుంది. ప్రతి ప్లాంట్కి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంటుంది చూడవచ్చు. తర్వాత ప్లాట్ వచ్చేసి ఇది, ఈ వైట్ కనిపిస్తుంది కదా, ఇదంతా. పక్కనే కొత్త లేఅవుట్. ఆ కొత్త లేఅవుట్ అది కనిపిస్తుంది కదా, అదంతా కూడా కొత్త లేఅవుట్. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అదంతా కూడా కొత్త లేఅవుట్. ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గరనే 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇవన్నీ కొత్త లేఅవుట్. అది కొత్త లేఅవుటే, అది కొత్త లేఅవుటే. జస్ట్ మన ప్లాట్కు ఇది, ఈ కడిలిన మన ప్లాటు. అది ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా అక్కడ కనిపించేది. అది ఒకటి, అదొకటి ఇక్కడ కనిపిస్తుంది కదా, అదంతా కొత్త లేఅవుట్లు. వాళ్ళు 26,000 నుంచి 28,000 దాకా అమ్ముతారు. ఇది మనం 10,500 రేటు, నెగోషియబుల్ ప్రైస్. మొన్న రీసెంట్లీ ఒక 3 డేస్ బ్యాక్ మనం ఆ ప్లాట్ అమ్మినాం. కనిపిస్తుంది కదా, అది ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కొనేసారు అన్నట్టు. అది 480 గజాలు. జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ నేనే అమ్మిన.
ఇదంతా పార్క్ ఏరియా. ఈ వైట్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఒక 2.5 ఎకర్స్ పార్క్ ఏరియా. పార్క్ ఆనుకొని ఈ ప్లాట్ ఉంటుంది అన్నట్టు. మన ప్లాట్ మంచి హైట్లో ఉంటుంది సార్, రోడ్కి చాలా హైట్లో ఉంటుంది. చూడొచ్చు ఇంత వెల్ డెవలప్డ్, అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్. ఇదంతా పార్కు. ఇక్కడ చూస్తే ఎంత, ఇక్కడ వర్షం వచ్చింది అనుకోండి అక్కడ చివరి వరకు వెళ్తుంది. అంటే మంచి హైట్లో ఉంది. చూస్తే అసలు రియాలిటీగా కొనాలంటే ఇంత హైట్లో ఉండాలి. ఇలా హైట్లో ఉంటే వెంటిలేషన్ పరంగా కూడా ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మన ప్లాట్ వైట్ ఉన్నది. ప్రతి దీంట్లో ఇక్కడ చూడండి, ఇది ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్. ఇది వాటర్ కనెక్షను. ఇదంతా కూడా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నట్టు. కాబట్టి అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక మీరు ఈ ప్లాట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అంటే సార్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తుక్కు కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉండడం వల్ల అక్కడ లాస్ట్ 3 years బ్యాక్ ఇలాగే 7,000 10,000 ఉన్న ప్లాట్లు ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, స్కిల్ యూనివర్సిటీ అనే అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇవాళ 60,000 నుంచి 70,000 ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కొనలేని పరిస్థితి. తర్వాత అదేవిధంగా మీరు మహేశ్వరం ఎక్స్ రోడ్ వరకు గమనిస్తే తుక్కు కూడా ప్యాక్ అయిపోయి నెక్స్ట్ ఈ మహేశ్వరం ఎక్స్ రోడ్ వరకు కూడా అక్కడ కొన్ని విల్లాలు వచ్చినాయి, అపార్ట్మెంట్లు వచ్చినాయి, తర్వాత హాస్పిటల్స్ కూడా వచ్చినాయి. అక్కడ కూడా ప్రజెంటు ఇప్పుడు రెసిడెన్షియల్గా ఉంటున్నారు. అక్కడ 40,000 50,000 అయింది. అక్కడ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ మహేశ్వరమే. ఈ మహేశ్వరంలో కూడా ఇప్పుడిప్పుడే ఈ 10,000 10,500 11,000 ఖచ్చితంగా కొనిపెట్టుకోండి. ఎందుకంటే 3 years బ్యాక్ 10,000 లోపు ఉన్నాయి, ఇవాళ 60,000 70,000 అయినాయి. ఇదంతా కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేస్తాడన్న అనౌన్స్మెంట్లు వచ్చిన తర్వాత, కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాత, యాక్టివిటీస్ రన్ అయిన తర్వాత ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మీరు ఒక 3 years వెయిట్ చేస్తే అదే 60,000 70,000కు మళ్ళీ కొనాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరము అప్పుడు 10 లక్షలు 11 లక్షలు పెట్టి కొని గజం వచ్చేసి 1,000 రూపాయలు 1,100కు ఉన్నది. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్పుడు చూడండి, చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. ఒక 3 years తర్వాత ఇవే ప్లాట్లు మనం అనుకున్న దానికన్నా ఇంకా హై ప్రైస్లోనే ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆ మహేశ్వరం నుంచి ఈ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్డు మొత్తం కూడా 100 ఫీట్ల రోడ్డు కంప్లీట్ అవ్వబోతుంది. అది అయిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయలేము. తర్వాత వీటికి 111 జీవో కానీ, ఫ్లై జోన్ కానీ, హైడ్రా అని మాత్రం ఎలాంటి వర్తించవు. 100% రెసిడెన్షియల్గా భవిష్యత్తులో 100 అంతస్తులు కట్టుకునే అవకాశం ఉన్న ప్లేస్ ఇది. తర్వాత భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ అటువంటివి ఏది కట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా పార్కు. ఈ వైట్ కనిపిస్తుంది కదా, ఇదంతా పార్కు. ఈ ప్లాట్ కూడా మనం రీసెంట్లీ అమ్మినాం అన్నట్టు. ఒక 3 days బ్యాక్ అమ్మినాం, 480 గజాలు. తర్వాత ఈ సంస్థ విషయానికి వస్తే మంచి బ్రాండెడ్ సంస్థ, అంటే మంచి పేరున్నది. ప్రజెంట్ కూడా రన్నింగ్ వెంచర్లు చేస్తున్న సంస్థ కాబట్టి ఎలాంటి లీగల్గా 100% ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు. అన్నీ 240 గజాలే ఉంటాయి. ఈ ప్లాట్ చూస్తుంది కదా, ఇదంతా కూడా 240 గజాలు. ఈ 240 గజాల్లో అన్నీ కూడా కొన్ని విల్లాలు కట్టడానికి కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఒకవేళ విల్లాలే స్టార్ట్ అయితే మన అదృష్టం మంచిగా ఒక 3 నెలల్లో 3 monthsలో విల్లాలు స్టార్ట్ అయితే, ఇక్కడ చూడండి వెహికల్ చూడండి ఎంత ఫాస్ట్, అదే హైవే అన్నట్టు. హైవేకి సెకండ్ ప్లాట్ 240 గజాలు నార్త్ ఫేస్. విల్లాల సంస్కృతి వచ్చిందనుకోండి మీ ప్లాట్ కోట్లలో పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు రైట్ టైం. కాబట్టి ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన లేదు, హైడ్రాకి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ 40 అడుగుల రోడ్లు. కొత్త లేఅవుట్ చేసిన దాంట్లో 30 ఫీట్ల రోడ్లు ఉంటాయి. మన దాంట్లో 40 ఫీట్ల రోడ్లు కాబట్టి మంచి ఇటువంటి ప్లేస్లో ఉంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతకొచ్చు. ఇక్కడ నుంచి ఇంకో 1/2 kilometer వరకు ఉంటుంది ఈ లేఅవుట్. మనదే మంచి హైట్లో ఉంటుంది కాబట్టి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ కనిపించే వాటర్ ట్యాంక్ కూడా మన లేఅవుట్లోనే ఉంటుంది సార్ ఇప్పుడు ప్రజెంటు.
సో మనకు వాటర్కు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒకటి కృష్ణ వాటర్ ప్రజెంట్ రన్ అవుతుంది మన ప్లాట్ దగ్గరే. రెండోది ఏంటంటే ఈ లేఅవుట్లో మంచి హై కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ కూడా కట్టారు కాబట్టి ఎనీ టైం 24/7 వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ వాటర్ వాడుకోవచ్చు, కృష్ణ వాటర్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి మనకి ఎనీ టైం వాటర్కి అయితే ఇబ్బంది ఉండదు. ఈ రోజు ఇల్లు కట్టుకున్న రెసిడెన్షియల్గా కూడా ఉండొచ్చు. ఈ లేఅవుట్లో మంచి వుడెన్ హౌస్ కూడా కట్టిరు సార్. ఇది చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ వుడెన్ హౌస్. లాస్ట్ 3 days బ్యాక్ మనం అమ్మినాం సార్ ఇది. అది చూస్తే ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదంతా కూడా 100 ఫీట్ల రోడ్. అది ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఇగో మొన్న లాస్ట్ 3 days బ్యాక్ అమ్మినాయి 480 గజాలు. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి వెంచర్. ఆ వెహికల్ సౌండ్ చూడండి. ఇదంతా కూడా 480 గజాలు. అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి చూడవచ్చు. మన ప్లాట్ ఇగో అది ఇప్పుడు ప్రజెంట్ సేల్కున్న ప్లాట్ అది ఆ వైట్ కడీలు ఉన్నది. ఇది మొన్న రీసెంట్లో అమ్మింది. హైవే చూడండి ఎంత దగ్గర ఉంటుందో.